హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. చాలా అంటే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను క్వశ్చన్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్ కూడా ట్రిక్స్ చెప్తాను స్టూడెంట్స్. ఫార్ములాస్ ట్రిక్ చెప్తాను అండ్ ఇలాంటి సమ్ మీకు ఓన్గా ఎగ్జామ్లో అడిగితే ఎలా రాయాలి కూడా చెప్తాను. ఇది గతంలో వచ్చిన క్వశ్చనే నేను తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మీకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ కింద ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి, క్లిక్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు మా ఒక ఇన్స్టా RS Vibes 9 అని ఇన్స్టా ఉంది, ఇన్స్టా అకౌంట్ ఉంది. ఆ ఇన్స్టా అకౌంట్ సెర్చ్ చేయండి, మా ఫొటోస్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఫాలో చేసి మీ డౌట్ ఏమంటే మాకు పోస్ట్ చేయండి, లేదా అంటే మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. దాని తర్వాత మేము ఈ టాపిక్ తర్వాత మీరు ఏదైతే టాపిక్ అడిగారో ఆ టాపిక్ తీసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఇన్ ఏ బోల్ట్ ఫ్యాక్టరీ, ఒక బోల్ట్ ఫ్యాక్టరీ ఉంది. సో మిషన్ ABC 3 మిషన్లు ఉన్నాయి. ప్రొడ్యూస్ 20%, 30%, 50%. సో మిషన్ A వచ్చేసి 20% ప్రొడ్యూస్ చేస్తుంది, మిషన్ B 30%, మిషన్ C 50% ప్రొడక్షన్ అయితే ఉంది స్టూడెంట్స్. సో ఏ వచ్చేసి మనకి 20% బోల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, B వచ్చేసి 30% బోల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, C వచ్చేసి 50% బోల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే చూడండి, 6%, 3%, 2% ఆర్ డిఫెక్టివ్. అంటే మిషన్ A వచ్చేసి 6% బోల్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయంట, చూడండి డిఫెక్ట్స్. అండ్ మిషన్ B వచ్చేసి 3% బోల్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయంట. అండ్ మిషన్ C వచ్చేసి 2% బోల్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయి. సో ఏ బోల్ట్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ అండ్ ఫౌండ్ టు బి డిఫెక్ట్. అంటే మనము ఒక బాక్స్లో నుంచి ఒక బోల్ట్ ర్యాండమ్గా తీసాం, అది డిఫెక్ట్ అని వచ్చింది అనుకుందాం. చూడండి, ఫౌండ్ టు బి డిఫెక్ట్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మిషన్ A, మిషన్ B, మిషన్ C. అంటే మనము ఒక 10లో నుంచి ఒక బోల్ట్ మనకి డిఫెక్ట్ ఉంటుందా, లేదా 100లో నుంచి ఒక బోల్ట్ డిఫెక్ట్ ఉంటుందా? అలాగా మిషన్ A 10లో 1 డిఫెక్ట్ వస్తుందా, లేకపోతే 20లో 1 డిఫెక్ట్ వస్తుందా, 100లో 1 డిఫెక్ట్ వస్తుందా? అలా మిషన్ Bకి ఎన్ని బోల్ట్స్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, మిషన్ Cకి ఎన్ని బోల్ట్స్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, మనం ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఓకే, దానికోసం చాలా సింపుల్. మీరు స్టెప్స్ అనేవి రావట్లేదు అని చాలామంది బాధపడతారు, ఓన్గా రాయొచ్చు. ఫార్ములా రావట్లేదు బాధపడతారు, ట్రిక్ చెప్తాను స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మిషన్ A, B, C ఎన్ని బోల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో దానికోసం ఓన్గా రాయండి, ఏం కాదు. లెట్ A, B, P, C. సో చూడండి, ఇది ఓన్గా రాస్తాను స్టూడెంట్స్. లెట్ ABC ఈవెంట్స్ ఆఫ్ ఎ బోల్ట్ ప్రొడ్యూస్డ్ బై మిషన్ ABC. ఓకే, సో నేను ఓన్గా రాస్తాను, నేను ఓన్గా రాయొచ్చు, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే P ఆఫ్ A, ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ A ఎంత, నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ B ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ C ఎంత. P ఆఫ్ A ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ A ఎంత అంటే 20%. 20% ఎలా తీసుకోవాలంటే 20% ఇలా తీసుకోవాలి. 20% అంటే ఏంటి? 20% అంటే ఏంటంటే 20/100. 20/100 దీన్ని మనం క్యాల్కులేటర్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదా చాలా సింపుల్, ఈ0 కట్ అయిపోతుంది. ఎంత మనకి 2/10 అంటే 0.2గా రాసుకోవచ్చు. అదేవిధంగా అంటే 20% మనకు ఎలా రాసుకోవచ్చు, 0.2 రాసుకోవచ్చు. అలానే P ఆఫ్ A కదా. నెక్స్ట్ B కోసం P ఆఫ్ B, ఇది ఇక్కడతో అయిపోయింది. P ఆఫ్ B ఏంటి? చాలా సింపుల్, ఇక్కడ చూడండి 30%. సో 30% అంటే ఏంటి? 30/100. ఇది కట్ అయిపోయింది, మనకి 0.3 మిగిలింది. అంటే 3/10 అంటే ఏంటి? 0.3 అన్నట్టు. ఓకే, అలానే మనకి నెక్స్ట్ ఏం చూడండి, 50% ఉంది.
ఏంటి 50%. అంటే P of C ఈజ్ ఈక్వల్స్ టు 50/100. సాల్వ్ చేసి మనకి ఎంత వస్తుంది? మనకి 0 0 క్యాన్సిల్, అంటే 0.5 వస్తుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇది ఏంటిది? P of A, P of B, P of C. అంటే మనం ప్రొడక్షన్ కోసం వస్తాం. చూడండి స్టూడెంట్స్, ప్రొడ్యూస్డ్ 20%, 30%, 50%. ఇప్పుడు డిఫెక్ట్ కోసం చూద్దాం స్టూడెంట్స్. ఏంటి డిఫెక్ట్స్? ఎంత ఉన్నాయి? 6, 3, 2 ఉన్నాయి. అంటే చూడండి, లెట్ D be the defect. ఏది మనకి డిఫెక్ట్స్ ఏంటి? డిఫెక్ట్స్ 6, 3, 2 ఆర్ ద డిఫెక్ట్స్, అంటే డిఫెక్టివ్స్. అప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే స్టూడెంట్స్, సింపుల్. P ఆఫ్ డిఫెక్ట్ దేంట్లోది? ఏలోది. కాబట్టి P ఆఫ్ D/A, D/A ఎంత ఇచ్చాడు? 6% ఇచ్చాడు. ఎంత? 6%. 6% అంటే ఎలా తీసుకోవచ్చు? అలా తీసుకోవచ్చు అంటే 6/100. ఏంటి? క్లియర్గా గమనించండి స్టూడెంట్స్. చూడండి, 6% ఇచ్చాడు. ఈ పర్సంటేజ్ తీసేస్తే మనకేమొస్తుంది? 6/100 వస్తుంది. అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 0.06 అని వేసుకోవాలి. ఇలా వస్తుంది. P ఆఫ్ D/A ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 0.06 అని వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి P ఆఫ్ D/A. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇది డిఫెక్ట్ కోసం కదా, ఒక లైన్ తీసుకున్నాను స్టూడెంట్స్. ఓకే, P ఆఫ్ D/B కోసం చూడండి. P ఆఫ్ D/B ఎంత? 3% ఉంది. 3% అంటే మనం ఎలా తీసుకోవచ్చు? 3/100 తీసుకోవచ్చు. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చాలా సింపుల్, 0.03గా రాసుకోవచ్చు. అదేవిధంగా P ఆఫ్ D/C ఈజ్ ఈక్వల్స్ టు అంటే 2%. మిషన్ సి యొక్క డిఫెక్టివ్ ఏంటి? D/C తీసుకోవాలి. తీసుకోండి, ఎలా వస్తుంది మనకి? 2%. అంటే 2% అంటే ఏంటి? పర్సంటేజ్ అంటే ఏంటి? 100 కాబట్టి 2/100 అంటే ఎలా తీసుకోవచ్చు? ఇది 0.02గా తీసుకోవచ్చు. ఇలా వచ్చింది. అంటే నాకు ప్రొడక్షను, దాని యొక్క డిఫెక్ట్స్ క్లియర్గా వచ్చాయి. దీని తర్వాత దీని ఫార్ములా ఏంటి? చాలా చాలా సింపుల్ ఫార్ములా, రైట్? ఇప్పుడు మనం ప్రొడక్షన్ కనుక్కున్నాం, డిఫెక్ట్ కనుక్కున్నాం. అయితే ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మిషన్ ఏ, మిషన్ బి, మిషన్ సి. అంటే ఒక బోల్ట్ మనం ర్యాండమ్గా తీసాం. చూడండి, ఏ బోల్ట్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫౌండ్ టు బి డిఫెక్ట్. ఒక బోల్ట్ ర్యాండమ్గా తీస్తే అది డిఫెక్ట్ అయి ఉంది. అయితే ఎన్ని బోల్ట్స్లో మిషన్ ఏ ఎన్ని బోల్ట్స్ తయారు చేస్తే దాంట్లో ఎన్ని బోల్ట్స్ డిఫెక్ట్ వస్తున్నాయి కనుక్కోవాలి. దానికోసం P ఆఫ్ A/D అంటే ఎంత ప్రొడక్షన్లో ఎన్ని డిఫెక్ట్స్ వస్తే కనుక్కుంటున్నాం, రైట్? మిషన్ ఏ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి P ఆఫ్ A/D. ఫార్ములా మీకు చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు బై హార్ట్ చేసిన అవసరమే లేదు. ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఒక లైన్ తీసుకోండి. అయితే ఇక్కడ పైన ఏముంది? P ఆఫ్ A ఉంది కదా, P ఆఫ్ A అదే తీసుకోండి. P ఆఫ్ A. దాని తర్వాత దీని ఉల్టా ఏముంది? అది తీసుకోండి. ఉల్టా అంటే D/A, రైట్? ఇలాగా. ఇప్పుడు P ఆఫ్ C/D ఉంది అనుకున్నాం, అంటే P ఆఫ్ C ఉల్టా వేసుకోవాలి. P ఆఫ్ D/C, రైట్? సో అలా వేసుకోవాలి. పైన ఏమైతే ఉందో అది కింద వేసుకోండి.
P of A P of D by A. నేను సేమ్ వేసుకున్నా, చూడండి సేమ్ వేసుకున్నా లేదా చూడండి ఒకసారి, సేమ్ వేసుకున్నా. అయితే ఇలా నేను ఏ బి సి ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ పి ఆఫ్ బి పి ఆఫ్ డి బై బి, నెక్స్ట్ ప్లస్ పి ఆఫ్ సి పి ఆఫ్ డి బై సి ఇలా వేసుకోవాలి. ఇది ఫార్ములా. ఈ సమ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. పి ఆఫ్ ఏ వాల్యూ ఏంటి? పి ఆఫ్ ఏ వచ్చేసి చూడండి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.2. ఇది వేసుకోండి, 0.2 ఇంటూ పి ఆఫ్ డి బై ఏ. పి ఆఫ్ డి బై ఏ ఎంత? 0.06. 0.06 అలా వేసుకోవాలి, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పి ఆఫ్ ఏ అంటే ఎంత? పి ఆఫ్ ఏ అంటే ఎంత చూడండి, ఇదే వస్తుంది 0.2 ఇంటూ 0.06 అంటే ఇవాళ ఇదే కదా. చూడండి పి ఆఫ్ డి బై ఏ 0.06 ప్లస్ పి ఆఫ్ బి. పి ఆఫ్ బి ఎంత? పి ఆఫ్ బి వచ్చేసి చూడండి, పి ఆఫ్ బి 0.3. పి ఆఫ్ డి బై బి చూడండి, పి ఆఫ్ డి బై బి 0.03. ఓకే ప్లస్ ఓకే పి ఆఫ్ సి. పి ఆఫ్ సి అంటే ఎంత? పి ఆఫ్ సి వచ్చేసి 0.5. రైట్. నెక్స్ట్ పి ఆఫ్ డి బై సి. పి ఆఫ్ డి బై సి అంటే ఎంత? 0.02. అది వేసుకోండి, 0.02. రైట్. ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత? 2 6 ఆర్ 12 అంటే 0.0 వేసుకోండి, 12 వేసుకోవాలి. ఇలాగా మీరు క్యాల్కులేటర్ వేసుకోండి, వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి 2 6 ఆర్ ఎంత? 12 కాబట్టి 0.012. నెక్స్ట్ ప్లస్ చూడండి ఎంత? 3 3s are 9, 0.0 రైట్ 9 ప్లస్ 5 2s are ఎంత? 10, 0.010. యాడ్ చేయండి. సో 12 ప్లస్ 9 ప్లస్ 10 ఎంత? 31 అంటే 0.031 అలా వేసుకోవాలి. ఇదంతా 0.012 కదా, అది వేసుకోండి 0.012 రైట్. ఇప్పుడు ఈ 0 ఈ పాయింట్ ఈ 0 క్యాన్సిల్, 12/31 వచ్చింది. అంటే మిషన్ ఏ అంటే మిషన్ ఏ ఎంత? 12/31 వచ్చింది. దానికోసం ఇక్కడ చూడండి రాస్తాను చూడండి, మిషన్ ఏ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? అంటే పి ఆఫ్ ఏ బై డి, అది ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్ చూడండి. పి ఆఫ్ ఏ బై డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 12/31 వచ్చింది. ఏంటి? 12/31 మనకి ఫస్ట్ ఇది. ఇప్పుడు మిషన్ బి కావాలి. మిషన్ బి కావాలంటే చాలా సింపుల్. చూడండి బి బై డి వస్తుంది. అంటే ఈ ఫార్ములాలో ఏం మారుతుంది తెలుసా? ఈ ఫార్ములా యాసిడ్ ఉంటుంది. సింపుల్ ఏం లేదు,
ఈ పైన మాత్రమే ఏ ప్లేస్లో బి పెట్టుకోండి, ఏ ప్లేస్లో బి పెట్టుకోండి, అంతే ఫార్ములా అయిపోయింది. సేమ్ ఫార్ములా. నెక్స్ట్ సి కోసం మాట్లాడితే చాలా సింపుల్. ఇక్కడ C/D వస్తుంది అంటే ఇక్కడ సి వస్తుంది, అంతేగాని ఇదంతా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఇది మీరు తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు అంటే ఇది సేమ్ టు సేమ్ ఉంటుంది కాబట్టి ఇది సేమ్, ఈ 31 కూడా సేమ్, ఈ పైన వాల్యూ మారుతుంది అంతే. రైట్, క్లియర్ గమనించండి. అయితే P ఆఫ్ B వాల్యూ ఏంటి? P ఆఫ్ B వాల్యూ ఏంటి? P ఆఫ్ B వచ్చేసి 0.3. రైట్, అంటే ఇక్కడ మనం 0.3 వేసుకోవాలి. P ఆఫ్ D/B ఏంటి? P ఆఫ్ D/B చూడండి ఎంత? 0.03 అంటే 0.03. కింద మారదు యాక్సిస్ ఉంటుంది. 3 3s are ఎంత? 9. కాబట్టి చూడండి 0 0 పాయింట్ ఈ 0 వేసుకోవాలి. 3 3s are 9 వస్తుంది. 3 3s are 9 వచ్చింది ఇక్కడ. సో చూడండి ఇక్కడ చూడండి 0.09 అంటే 0.09 వేసుకోవాలి. ఇది యాడ్ చేస్తే ఎంత? 12 + 9 + 10 ఎంత? 0.031 వస్తుంది. అంటే ఈ 0 పోయింది, ఈ 0 పోయింది, 9/31 వస్తుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ పోతుంది, 9/31 వస్తుంది. అంటే మిషన్ బి ఎంత వచ్చింది? చాలా సింపుల్, ఏం లేదు. P ఆఫ్ B/D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 9/31 వచ్చింది. ఇప్పుడు సి కోసం మాట్లాడితే అంటే సేమ్ ఫార్ములా. ఇక్కడ సి D/C చూడండి. అంటే ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. ఇది మాత్రం మారదు. ఇది మారదు కాబట్టే ఈ కింద వాల్యూస్ మార్చలేదు. ఓకే, మనకి పైన మారుతుంది కాబట్టి నేను అలా చేస్తాను స్టూడెంట్స్. ఓకే, P ఆఫ్ C వాల్యూ ఏంటి? P ఆఫ్ C వచ్చేసి 0.5. అది వేసుకోండి. P ఆఫ్ C 0.5. P ఆఫ్ C/D వాల్యూ ఎంత? ఏంటి? D/C వాల్యూ ఎంత? 0.02. అంటే చూడండి ఇంటూ 0.02. సో 0 పాయింట్ తర్వాత 0 5 2s are 10 ఇలా వచ్చింది. కిందది యాడ్ చేస్తాం ఎంత వస్తుంది? 31 వస్తుంది. 0.031 0.010 0.010 ఈ 0 ఈ పాయింట్ ఈ 0 క్యాన్సిల్. 10/31 వచ్చింది. అంటే మిషన్ సి ఎంత వచ్చింది మనకి? 10/31 వచ్చింది. P ఆఫ్ C/D ఈజ్ ఈక్వల్స్ టు 10/31. అంటే 31 బోల్ట్స్లో 12 బోల్ట్స్ డిఫెక్ట్ వస్తున్నాయి మిషన్ ఏకి. 31 బోల్ట్స్లో 9 మనకి డిఫెక్ట్ ఉంటున్నాయి. 31 బోల్ట్స్లో 10 బోల్ట్స్ మనకి డిఫెక్ట్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇది చాలా సింపుల్గా మీకు చెప్పాను స్టూడెంట్స్. ఫార్ములా ట్రిక్ చెప్పాను అండ్ సింపుల్ మనం సమ్ కూడా చేసుకున్నాం. నచ్చినప్పుడు స్టూడెంట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.